హైదరాబాద్లోని హబ్సిగూడ సైంటిస్ట్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. విజయలక్ష్మి ఆర్కేడ్ భవనం 3వ అంతస్తులోని ఓ చిట్ ఫండ్ కంపెనీ బోట్ తీస్తూ ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఎలక్ట్రిక్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటల్లో చిక్కుకున్నారు. కొద్దిసేపట్లోనే ఇద్దరు మృతి చెందారు. మృతులు మహబూబాబాద్ జిల్లాకు చెందిన బాలు, సూర్యాపేట జిల్లాకు చెందిన మల్లేష్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పిలిచిండ్రు ఓనరు, పిలిచేసి ఓనర్ లేకుండా ఆయన వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు పైకి ఎక్కారు. నైట్ రాత్రి 11:30 గంటలకు ఇక్కడ ప్రిన్సిపల్ బిల్డింగ్ అపోజిట్ బిల్డింగ్లోని వాచ్మెన్స్ ఉప్పల్, మల్లేష్ అండ్ బాలు ఇద్దరిని యజమాని తన రోడ్డు తీయమని చెప్పినందుకు తీస్తున్న క్రమంలో అది జారి వైర్ల మీద పడ్డందుకు షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ యొక్క బిల్డింగ్ పైననే ఇద్దరికి అగ్ని ప్రమాదం జరిగి వాళ్ళు ఇద్దరు షార్ట్ సర్క్యూట్లో చనిపోవడం జరిగింది. డెడ్ బాడీస్ ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాం. ప్రమాద కారణాలు తెలియాల్సింది. క్లియర్ అయితే షార్ట్ సర్క్యూట్ కనబడుతుంది. మన ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చారు. వాళ్ళు ఇమీడియట్ కెమికల్ పౌడర్ కూడా ఆ ఫ్లేమ్స్ జరగకుండా ఆపారు. తర్వాత బాడీ షిఫ్ట్ చేసాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇద్దరు పట్టుకుంటున్నారు. ఇద్దరు పట్టుకుంటున్న క్రమంలో ఈ రెండు కరెక్ట్గా వైర్ల మీద పడ్డందుకు జరిగింది. యాక్సిడెంటల్గా జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్.